హలో గైస్, మోబ్ సైకో 100 ఈ యానిమే తెలుగు డబ్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫైనలీ జూలై 26న నైట్ 10 PM అయితే మ్యూజిక్ ఇండియా వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అయితే ఈ యానిమేని తెలుగు డబ్లో అయితే టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. డైలీ 1 ఎపిసోడ్ అయితే తెలుగు డబ్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం మోబ్ సైకో 100 యానిమే యొక్క తెలుగు డబ్ అనేది ఎలాగుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి యానిమే రివ్యూస్ కోసం అండ్ అలాగే యానిమే అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మోబ్ సైకో తెలుగు డబ్ అనేది నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. స్టార్టింగ్లో ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది కొంచెం ఇరిటేట్గా ఏంట్రా డబ్బింగ్ అనేది ఎలాగుంది అని అయితే అనుకున్నాను. కానీ వన్స్ మెయిన్ క్యారెక్టర్స్ అన్ని ఎంటర్ అయ్యాక డబ్బింగ్ అనేది బాగుంది. యానిమేలోని అన్ని క్యారెక్టర్స్కి అయితే డబ్బింగ్ బాగా చెప్పారు. మన మెయిన్ క్యారెక్టర్స్ అయిన రేగన్ అండ్ మోబ్స్కి అయితే ఇంకా బాగా చెప్పారు. ఇక స్క్రిప్ట్ విషయానికి వస్తే స్క్రిప్ట్ కూడా తెలుగు డబ్బింగ్ అనేది బాగానే రాసుకున్నారు. డైలాగ్స్ అయితే తడబట్టకుండా బాగా చెప్పారు. కామెడీ టైమింగ్ కూడా కొన్ని చోట్ల అయితే బాగా వర్క్ అయింది, మరి కొన్ని చోట్ల అంతగా వర్క్ కాలేదు. బట్ డబ్బింగ్ అయితే నాకు బాగా నచ్చింది. మ్యూజిక్ ఇండియా వాళ్ళు డబ్బింగ్ అయితే అన్ని యానిమేస్కి బాగా చెప్పిస్తున్నారు తెలుగులో. సో వీళ్ళనైతే ఈ విషయంలో బాగా మెచ్చుకోవాల్సిందే. మంచి వాయిస్ యాక్టర్స్ని తీసుకొని మంచి డబ్బింగ్ అయితే మనకి ఇస్తున్నారు. సో మన వంతుగా మనం కూడా వాళ్ళ ఛానల్కి బాగా సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో మనం అడుగుతున్న అటాక్ ఆన్ టైటాన్ నెక్స్ట్ సీజన్స్ అండ్ అలాగే వేరే యానిమేస్ కూడా తెలుగు డబ్లు అయితే వస్తాయి. సో తప్పకుండా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అయితే యానిమేస్కి తెలుగు డబ్లు అయితే బాగా సపోర్ట్ చూపేయండి. ఇక యానిమే ప్లాట్ విషయానికి వస్తే మన మెయిన్ హీరో షిగియో కగుయామా అలియాస్ మోబ్ తన పవర్స్ని కంట్రోల్ చేసుకోవడానికి రేగన్ అనే ఒక వ్యక్తి దగ్గర ట్రైన్ అవుతూ ఉంటాడు. వీళ్ళ పని ఏంటంటే దయ్యాలు ఎక్కడుంటే అక్కడికి వీళ్ళు వెళ్ళి వాటిని అయితే అంతం చేయడం అనమాట. కాకపోతే రేగన్కి ఏ పవర్స్ ఉండవు. పవర్స్ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. మోబ్ని వాడుకొని ఆ దయ్యాలను అయితే అంతం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత స్టోరీలో ఏం జరిగిందని యానిమే చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ఫస్ట్ ఎపిసోడ్లో అయితే దయ్యాలుగా మారిన వాళ్ళు అయితే చాలా విచిత్రంగా కామెడీగా అయితే చచ్చిపోతారు. ఒకడేమో బొద్దింకను చూసి కింద పడి చచ్చిపోతాడు. ఇంకొంతమంది బైక్లో వెళ్తూ అరటి తొక్కను తొక్కించడం వల్ల జారి కింద పడి చచ్చిపోతారు. ఈ యానిమేలో మన మెయిన్ క్యారెక్టర్ అయిన మోబ్ చాలా ఓవర్ పవర్గా అయితే ఉంటాడు. సో ఈ మధ్య ఓవర్ పవర్ క్యారెక్టర్స్ అన్నీ మన వాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాయి కదా. సో మీకు కూడా ఈ యానిమే అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. మీలో ఎవరైనా యానిమే తెలుగు డబ్లో ఇప్పటికే చూసుంటే తప్పకుండా మీకు ఈ డబ్బింగ్ అనేది ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి యానిమే రివ్యూస్ కోసం అండ్ అలాగే యానిమే అప్డేట్స్ కోసం అయితే మర్చిపోకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో త్వరలోనే కలుద్దాం. సీ యు లేటర్.